అనంతపురం జిల్లా నారాయణపురంలో కబ్జా రాయుళ్లు రెచ్చిపోతున్నారు. కోర్టు విలువ చేసి తమ భూమిని కొంతమంది రాజకీయ నాయకులు కబ్జా చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. తాము 30 ఏళ్ల క్రితం స్థలాలను కొనుగోలు చేసి హద్దులు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. అయితే ఇప్పుడు అక్కడ అమర్నాథ్ చౌదరి, రామాంజనేయులు అనే వ్యక్తులు హద్దులను తొలగించి కొత్తగా కంచె ఏర్పాటు చేశారని చెబుతున్నారు. ప్రశ్నిస్తే తమపై దౌర్జన్యం చేస్తున్నారని అంటున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సీఎం చంద్రబాబుకు మంత్రి లోకేష్ ను కలిసి వినతిపత్రం ఇస్తామంటున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. నారాయణపుర గ్రామం పొలంలో 210 ఓటో లెటర్ సర్వే నంబరు మరియు 211 ఓటో లెటర్ సర్వే నంబరు మీద మా భూమి మొత్తం ఒక 70 సెంట్లు, ఒక 60 సెంట్లు, ఎకరం 30 సెంట్లు ఉండగా అది దాని మీద వాళ్ళు వచ్చేసి దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు. వాళ్ళ పేర్లు వచ్చేసి అమర్నాథ్ చౌదరి అనే వ్యక్తి వచ్చినారు. తర్వాత మరియు రామాంజనేయులు వ్యక్తులుగానే వచ్చి దౌర్జన్యంగా బినామీ పేర్ల మీదట ఒక 5 బినామీ పేర్ల మీద దస్తావేజు ఇది జీబీ చేసుకున్నారు. జీబీ చేసుకుని ఇది సంవత్సరం కిందట ఒకటి, నెల కిందట ఒకటి చేసుకున్నారు. వచ్చి ఇప్పుడు మాది భూమి అని చెప్పేసి కబ్జా చేసుకుని దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు. మా స్థలం పక్కన జడ్జి గారు వారి స్థలం గారు 30 సెంట్లు స్థలం గారు ఉన్నది. జడ్జి రామచంద్ర అనే వ్యక్తి ఆయనది ఉన్నది పక్కన. ఈ పక్కన ఆ పక్కన ప్లాట్లు ఉన్నాయి. అంత బీద వాళ్ళు లేని వాళ్ళు అన్ని భూములు అన్నీ ఉన్నాయి. వాళ్ళ ప్లాట్లు వాళ్ళు అన్ని ఆక్రమించుకొని మొత్తం 5 ఎకరాల 75 సెంట్ల మీదుగా వాళ్ళు ఆక్రమించుకుని దౌర్జన్యంగా కంచె వేసుకున్నారు. మా అమ్మగారి పైన రిజిస్టర్ అయిన స్థలం 35 సెంట్లు. ఇది మా స్వాధీనంలో దాదాపు మా పెద్దయ్య గారు, మా తాతగారు, మా నాన్నగారు అంతా స్వాధీనంలో ఉన్నది ఆస్తి. ఈరోజు వాళ్ళు వచ్చి మాది భూమి అని ఏదో ఫేక్ డాక్యుమెంట్ సృష్టించుకొని హిందూపురం స్టాంప్ పేపర్ తీసుకొని వచ్చి ఎక్కడో రిజిస్ట్రేషన్ తీసుకొని ఇక్కడ వచ్చి మనకి మా భూమి అని, మన స్వాధీనంలో ఉన్న భూమిని మనం బయట నూకేసి కంచి హద్దులు రాళ్ళు నాటుకున్నారు. మా తాతల కాలము, మా నాన్న కాలము, మా అన్నగారు అంతా కలిసి మేము కొంచెం చిన్న వయసు ఉన్నప్పుడే 30 సంవత్సరాల క్రితమే ఇది కొని ఒక 60 సెంట్లు, ఒక 70 సెంట్లు 2 పొలాలు పక్కనే ఉన్నాయి. అన్నీ మేము బాగా రిజిస్టర్ చేసుకొని ఉన్నాము. దానికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు గుండాయిజంగా అమర్నాథ్ చౌదరి అనే అతను, తర్వాత రామాంజనేయులు అనే అతను పోలీస్ ప్రొటెక్షన్తో వచ్చి ఇక్కడ మాకు లోనికి రానివ్వకుండా మాకు అడ్డగించుకొని మాకు దౌర్జన్యంగా వాళ్ళు కంచేసుకొని మాకు ఇబ్బంది పెట్టారు. పోలీస్ స్టేషన్ దగ్గర, సిఐ దగ్గర పోయి మొరబెట్టుకున్నాము. కానీ వాళ్ళు చేస్తాము న్యాయం అన్నారు. కానీ ఏం న్యాయం చేస్తారో ఏం లేదో